అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన ఒక్కడ చాలు. అదే అందరికీ నమస్కారం. ఇవాళ దర్శి నియోజకవర్గంలో చందలూరులో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల్ని అభివృద్ధి చేసే విధంగా, అట్లాగే విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి గాను ఒక ఎంఎస్ఎంఈ పార్క్ రావాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మొన్న కార్మికుల దినోత్సవం రోజు వర్చువల్గా చంద్రబాబు నాయుడు గారు 11 ఎంఎస్ఎంఈ పార్కులని స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే వాళ్ళ చందలూరులో మేము స్టార్ట్ చేశాము. మరో 25 ఎంఎస్ఎంఈ పార్కులు, అట్లాగే 14 ఎఫ్ఎఫ్సిస్ రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎట్లా ఉంటుందంటే, ప్రజలకు ఏదో సంక్షేమం ఇచ్చాము, ఉచితంగా చేశాము అనే విధంగా కాకుండా వారి జీవిత ప్రమాణాలు పెరగాలి, మహిళలైనా పేదలైనా ప్రజలైనా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇలాంటి కార్యక్రమాలని ఆవిష్కరించడం, అట్లాగే లోకేష్ గారి యువగలం హామీ 20 లక్షల ఉద్యోగాలని నెరవేర్చే విధంగా ఎంఎస్ఎంఈ పార్కులు రేపు 2027-28 నాటికి 2 లక్షల ఉద్యోగాలు కల్పించేలాగా ఈ కార్యక్రమం ముందుకెళ్ళబోతోంది. ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఏంటంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ, వారికి కూడా స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలకు కూడా అవకాశం కల్పిస్తూ, అట్లాగే వారు అక్కడ చేసే స్మాల్ స్కేల్ బిజినెస్ ఆ ప్రోడక్ట్స్ని ఏమైనా ఎగుమతులు చేసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవనివ్వండి, దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క ఎంఎస్ఎంఈ పార్క్ వాళ్ళ ఫస్ట్ ఫేజ్లో 50 ఎకరాల్లో స్టార్ట్ అయింది. ఇందులో ప్రతి ఎంఎస్ఎంఈ పార్క్లో 150-200 యూనిట్ల ఏర్పాటు కల్పిస్తున్నారు. అందులో మౌలిక వసతులు కూడా ఉంటాయి. సో అవన్నీ కల్పించి ప్లాట్లు కేటాయించడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం మరెన్నో చేపడుతూ ఒక ప్రజా ప్రభుత్వంగా ముందుకెళ్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.